అండి, అందరికీ నమస్కారం. కిరణ్స్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ చూస్తున్నామండి. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. ముందుగా ఇక్కడ గ్యాస్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 స్పూను ఆవాలు, అర స్పూన్ మెంతులు, దాని లెక్కదండి 1.5 స్పూను, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి గ్యాస్ సిమ్లో పెట్టి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మీకు మంచి సువాసన వస్తూ కలర్ మారుతాయి కదా, అప్పుడు తీసి పెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని చల్లారాక పొడి కొట్టి పెట్టుకోవాలండి. ఈ లోపల అదే కడాయిలో 4 స్పూన్ల నూనె తీసుకొని మనం ఏ వెజిటబుల్స్ వేయాలనుకుంటామో అవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. నూనె కాగే లోపల అవన్నీ తరిగి పెట్టుకుందాం. నేను ఇక్కడ కాలీఫ్లవర్ తీసుకున్నాను, క్యారెట్, బీన్స్ తీసుకున్నానండి. మీరు క్యాప్సికము అవి కూడా తీసుకోవచ్చు. నిమ్మకాయ కూడా తీసుకున్నాను ఇక్కడ నేను. ముందుగా తరిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఆ నూనెలో వేసి గ్యాస్ మీడియం హైలో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. కొద్ది కలర్ మారే వరకు వేయించుకోండి. మారిన తర్వాత వాటన్నింటినీ ఒక గాజు బౌల్లోకి తీసి పెట్టుకోవాలండి. గాజు బౌల్ కానీ లేదంటే మీరు పింగాణి దాంట్లో చేసుకుంటే, మనం పచ్చళ్ళు పెట్టుకుంటాం కదా పింగాణి జార్స్, అవైనా పర్లేదు, వాటిలో తీసేసుకొని తరిగి పెట్టుకున్న బీన్స్, క్యారెట్, మీరు కావాలంటే క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ బీట్రూట్ కూడా వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు, ఆ కలరు టేస్ట్ నచ్చుతుంది అనుకున్న వాళ్ళు. ఇవి రెండు కూడా మీడియం హైలో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఎందుకంటే మనం నిల్వ ఉంచుకుంటున్నాం కాబట్టి వేయించి పెట్టుకుంటే కొద్ది రోజులు నిల్వ ఉంటాయండి. అది కూడా వేగిన తర్వాత తీసి పెట్టేసుకొని అదే నూనెలో గార్లిక్, మీకు ఎంత కావాలంటే గార్లిక్ వేసుకొని అది కొద్దిగా బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, కొన్ని తిరగమాతకండి, ఇది తిరగమాత మనం దాంట్లో వేస్తాము. నూనె ఇంకేమి యాడ్ చేయాల్సిన పని లేదండి. ముందు అవన్నీ వేయించుకున్న నూనె చాలు. ఇవంతా బాగా వేగిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ అండి, ఇంగువ వేసేసి 1 నిమిషం, 1/2 నిమిషం పాటు అటు ఇటు వేయించేసి గ్యాస్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇక్కడ 1 నిమ్మకాయ నేను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి, తొక్కతో సహా తరిగి పెట్టుకున్నాను. 2 నిమ్మకాయలని జ్యూస్ కూడా చేసి పెట్టుకున్నాను. దీంట్లో పులుపు మనం ఇంకేం వేయట్లేదు కదా, అందుకని నిమ్మరసమే దాంట్లో పులుపు అనమాట. వేసి పెట్టుకొని అవన్నీ కలిపేసేసుకొని 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, నేను ఇక్కడ గుంటూరు మిరపకారం తీసుకుంటున్నానండి, అందుకని కొద్దిగా తక్కువగా వేసుకుంటున్నాను. చాలా కారం ఉంది, మీకు కావాల్సిన వాళ్ళు కొద్దిగా కారం ఎక్కువ వేసుకోండి. వేసేసుకొని ఉప్పు కూడా 2 స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. బాగా కలిపేసేసుకొని ఇది 2-3 నెలల పాటు మీకు నిల్వ ఉంటుందండి. కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి, ఉంటుంది. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు పొడి ఉంది కదా, అది కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని మనం ఇందాక వేసి పెట్టుకున్న తిరగమాత దాంట్లో వేసేసి కలిపేసేసి వెంటనే మూత పెట్టద్దండి, వేడిగా ఉంటుంది కదా. 2 నిమిషాల పాటు వదిలేయండి. అంతా బాగా చల్లగా అయిన తర్వాత గాజు బాటిల్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే మీకు 2-3 నెలలు ఫ్రెష్గా చాలా బాగుంటుందండి. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.